యూరోప్ లో హీట్ వేవ్ ఎంత భయంకరంగా మారిపోయింది అంటే రోడ్ మీద నీళ్లు పోస్తే పెనం మీద పోసినట్టు కనిపిస్తుంది. వేడికి చెప్పులు కరిగి కాళ్లకి అంటుకుంటున్నాయి, డస్ట్ బిన్లు కరిగిపోతున్నాయి, బ్యాడ్మింటన్ ర్యాకెట్ హ్యాండిల్స్ కరిగి చేతికి అంటుకుంటున్నాయి, ట్రాఫిక్ లైట్స్ మెల్ట్ అవుతున్నాయి, టైర్లు మెల్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఎందుకు కరిగిపోతున్నాయి అంటే యూరోప్ లో వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది, 15-16 డిగ్రీలు ఎప్పుడు దాటదు. అందుకే అక్కడ వాతావరణానికి తగ్గట్టు మటీరియల్ ని తయారు చేసుకున్నారు. ఇంత హీట్ వేవ్ వస్తుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారిగా 45 డిగ్రీలు వచ్చేసింది. ఆ వేడికి తట్టుకోలేక అక్కడున్నవన్నీ కరిగిపోతున్నాయి. వాళ్ళ ఇళ్లలో, స్కూల్స్ లో ఏసీలు, ఫ్యాన్లు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి, అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ హీట్ వేవ్ కి స్కూల్స్ మూసేశారు. జనాలు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు కొనడానికి ఎగబడుతున్నారు. స్ట్రీట్స్ లో వాటర్ స్ప్రింకల్స్ పెట్టారు. హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం ఈ హీట్ వేవ్ కారణంగా 1000కి పైగా మరణాలు నమోదయ్యాయి. అసలు ఇలా ఎందుకు ఒక్కసారిగా వేడి పెరిగిపోయింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ మీద పెడితే మొదట 5 నిమిషాల్లో విజిల్ రాదు, కానీ లోపల వేడి మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఒక దశలో విజిల్ రావడం తప్పదు. ఈ రోజు యూరోప్ లో కనిపిస్తున్న హీట్ వేవ్ కూడా అలాంటిదే. ఇది ఒక్క రోజులో వచ్చిన సమస్య కాదు, సంవత్సరాలుగా పెరుగుతున్న వేడి ఈ రోజు విజిల్ కొట్టింది. సో ఇలా ఒక్కసారిగా హీట్ పెరగడానికి మెయిన్ రీజన్ క్లైమేట్ చేంజ్. దానికి తోడు ఒక భారీ హై ప్రెషర్ సిస్టమ్ యూరోప్ పై ఒక మూతలా కూర్చుంది. దీంతో వేడి బయటకి వెళ్లట్లేదు. టెక్నాలజీ బాగా పెరిగింది, కానీ ఏం లాభం? ఒక్క హీట్ వేవ్ కే విలవిల్లాడిపోతున్నారు జనాలు. మరి అదే హీట్ వేవ్ మన ఇండియాకి వస్తే ఆ 45 డిగ్రీలు మనకు పెద్ద లెక్క కాదు. మనోళ్ళైతే బండేసుకుని వెళ్ళి మరి టీ తాగొస్తారు. కానీ అదే 60 డిగ్రీలు, 70 డిగ్రీలు వస్తే మనకేంటి, మన ఇంట్లో ఏసీలు, కూలర్లు ఉన్నాయి, మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటున్నారా? కరెంటు పోతే అవేవి పని చెయ్యవు, నీళ్లు లేకపోతే డబ్బు దాహం తీర్చదు. సో ప్రకృతి మన మాట వినదు, మనమే ప్రకృతి మాట వినాలి. మనం ప్రకృతి నియమాలను పట్టించుకోకపోతే దాని ఫలితాలను అంత గట్టిగా చూపిస్తుంది. యూరోప్ లోని ఈ హీట్ వేవ్ జస్ట్ ఒక వార్త కాదు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రపంచానికి వచ్చిన ఒక రెడ్ అలర్ట్.